రౌండ్ 1 ప్రోజ్. ఇది 2 మార్క్స్ క్వశ్చన్. సపోజ్ మిమ్మల్ని అడిగాను అనుకోండి, సపోజ్ మీ టీమ్ లో ఈయన అడిగాను అనుకోండి, వీడు ఆన్సర్ చేశాడు అనుకోండి, వాడికి 2 పాయింట్స్ మాత్రం వస్తాయి. ఎన్ని పాయింట్స్ వస్తాయి వాడికి? మీ దాంట్లో కూడా అంతే. ఈ రౌండ్ ప్రోజ్ రౌండ్ ఎప్పుడు 2 పాయింట్స్ వస్తాయి. రౌండ్ 2 ఏంటి? పోయిటరీ. అన్ని 14 మోడల్ పేపర్స్ నుంచి ఏం అడుగుతాను? పోయిటరీ అడుగుతాను. దీనికి ఎన్ని మార్క్స్ వస్తాయి? 1 మార్క్ మాత్రం వస్తుంది. ఎన్ని మార్క్స్ వస్తాయి? 1 మార్క్ మాత్రం వస్తుంది. సప్లిమెంట్ రీడింగ్ ఇది కూడా 1 మార్క్ మాత్రం వస్తుంది. రౌండ్ 4 అన్సీన్ ప్యాసేజెస్ వచ్చేసరికి టీమ్ కి ఎవరిని అడిగినా ఈచ్ సపోజ్ నేను అన్సీన్ ప్యాసేజ్ అడిగిన అనుకోండి, వీడు 5కి 5 రైట్ చేసిన అనుకోండి 5 పాయింట్లు, 5కి 3 చేస్తే 3 పాయింట్లు, 5కి 1 చేస్తే 1 పాయింట్. ఇలా అన్సీన్ ప్యాసేజ్ మీ టీంలో ఎంతమందికి అడగొచ్చు. నేను 14 మోడల్ పేపర్స్ ఉన్నాయి. ఎలా లేదన్నా 7 రావచ్చు. మీ టీంలో ఎవరికైనా 7 అడగొచ్చు, మీకు కూడా ఎవరికైనా నేను 7 అడగొచ్చు. సేమ్ లైక్ జంబ్లింగ్ సెంటెన్స్ కూడా. అంటే మనకి ఇక్కడ వరకు ఎవరు లీడింగ్ ఉండడం గ్రేట్ కాదు. ఈ రౌండ్ దగ్గరే ఎక్కువ పాయింట్లు తెచ్చుకోవాలి. ఈ రౌండ్ లో కంపల్సరీ మీరు ఏం చేసుకోవాలి? నేను ఎవరు లేపినా 5కి 5 తెచ్చేయాలి. మీకు అన్ని యాక్సెసిబుల్ ఇస్తాను, అంటే పారాగ్రాఫ్ చూపిస్తాను, మీకు అన్ని నేను చేస్తాను. ఓకేనా? అర్థమైంది ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్. సో అట్ లాస్ట్ 10-20కి ఎవడు లీడింగ్ లో ఉన్నాడో వాడే విన్నర్. ముందే చెప్పేస్తున్నాను. ఓకేనా? లేదంటే దీనికి ఇది ఆపేద్దామా, లేదంటే దీన్ని రేపు కంటిన్యూ పెడదామా? కంటిన్యూ పెడదామా రేపు సెక్షన్ బికి? రేపు సెక్షన్ బి టెస్ట్ ఉంది కదా, ఈ విధంగా సెక్షన్ ఏ. ఈ సెక్షన్ ఏని ఈ రోజుకి ఎవరు లీడింగ్ ఉంటారో చూద్దాం. దానికి రేపు సెక్షన్ బి కంటిన్యూ పెడదామా, లింక్ పెడదామా, లేదా ఇది వేరేగా అది వేరేగా పెడదామా? ఒక పని చేద్దాం. ఇద్దరు దగ్గరికి ఉన్నారనుకోండి కంటిన్యూ చేద్దాం. బాగా డిస్టెన్స్ ఉన్నారనుకోండి స్టాప్ చేసేద్దాం. మినిమం 10 పాయింట్స్. 10 పాయింట్స్ లాగి సెక్షన్ బిలో మనం. ఓకేనా? డన్. సో ఇది పార్ట్ 1. ఫస్ట్ క్వశ్చన్ మీ టీం నుంచి. క్వశ్చన్ స్టాండప్. మా ఎవ్వరు మాట్లాడద్దు ప్లీజ్. Why is Lomo trembling all over? ఇది కాంప్రెషన్ ప్యాసేజ్. Why is Lomo trembling all over? దీనికి ఆన్సర్ ఇందులో ఫైండ్ అవుట్ చేయి. చూడు, గట్టిగా చెప్పాలి. 30 సెకండ్స్. ఎవరైనా టైమర్ పెట్టరా? కొద్దిగా టైమర్ పట్టుకున్న దగ్గర ఒకరు ఉండండి ఇక్కడ. కొంచెం గట్టిగా చెప్పాలి. సో లోమో ట్రంబ్లింగ్ ఆల్ ఓవర్, హీ గాట్ ఎగ్జామినేషన్ బిఫోర్. ఇక్కడ వరకా? క్లాప్స్ కొట్టినమ్మా. 2 పాయింట్స్. నెక్స్ట్ ఫస్ట్ మోడల్ పేపర్. విచ్ సిమ్టమ్ డస్ నవీన్ స్టాండ్? నవ్వద్దు అస్సలు. ఆన్సర్ చెప్తే చూస్తున్నారు. విచ్ సిమ్టమ్ డస్ లోమో నాట్ మెన్షన్ ఎక్స్పీరియన్స్ డ్యూటీస్ ఎక్సలెన్స్? ఏ ఆప్షన్? ఆన్సర్ హెడేక్. ఓకే, క్లాస్. సో 2 పాయింట్స్. గుడ్. సెకండ్ మోడల్ పేపర్ ప్రోజ్. మోడల్ పేపర్ 2 ప్రోజ్ నుంచి ఇప్పుడు మాత్రం ఇంటేస్తాను. సెకండ్ నుంచి సెకండ్ మోడల్ పేపర్ అని చెప్పను. మీరు మధ్యలో కూడా అడగొచ్చు, పర్లే కదా? డన్. వాట్ ఈస్ ద origin of the word chai? చైనీస్. క్లాప్స్ కొట్టండి. ఓకే, వెరీ గుడ్. 2 పాయింట్స్. అన్ని 2 పాయింట్స్. 4 వేసేస్తుంది. నెక్స్ట్ అలా తల్లి కింద ఆ 2 పాయింట్స్ వెళ్ళిపోద్ది ఈసారి నుంచి. పాస్ క్వశ్చన్ కూడా సేమ్ మార్క్సే, మనం 1 పెట్టలేము ఇంకా. నెక్స్ట్ అసలు పాస్ రాకుండా చూసుకోలేదు మీరు. విచ్ స్టేట్ ఇన్ ఇండియా? గణేష్ చెప్పగలరు. Which state in India has the largest concentration of tea plantations?
ఆన్సర్ గుడ్. థర్డ్ మోడల్ పేపర్ ప్రోజ్. తమ్మి వాట్ ఈస్ కబాయ్ చెప్తామా? పేరా చూపించిన. వాట్ ఈస్ కబాయ్? వాట్ ఈస్ మీన్ బై కబాయ్? నాకు ఇంగ్లీష్ లో చెప్పాలి. చెప్పు పోనీ, ఓర్లు కానీ చెప్పు పోనీ. క్లాప్స్ కొడుతుందమ్మా. నెక్స్ట్ when does the baker collect his bills usually? Baker from Goa. When does the baker collect his bills usually? కరెక్ట్గా చూడు, ఒకసారి తొప్పే ఆలోచించుకొని చెప్పండి. ఎక్సలెంట్. ఎండ్ ఆఫ్ ది మంత్. క్లాప్ క్లాప్. నెక్స్ట్ మోడల్ పేపర్ 4. Who was the which type of fish is హింట్ ఇచ్చాను కదా క్వశ్చన్. నిహారిక, which type of which type of fish is mentioned is as being abundant in the waters of the river Kaveri? టైమా యారా ఎందుకు చెప్తాం? ఆప్షన్ బి మహాసీర్. Claps. Is the Ashwant. ఇప్పుడు ఏంటి బెటర్ తాత అలాగే అందరికి వస్తుంది. వాట్ ఈస్ ద ఆప్షన్ చూపించట్లేదు. వాట్ ఈస్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ వాటర్ ఫర్ ది రివర్ కావేరీ? వాట్ ఈస్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ వాటర్ ఫర్ ది రివర్ కావేరీ? The hills and the forests of Coorg. Clap. 4 model papers అయిపోయి. If the seagull didn't fly, he is first place. Okay, claps కొట్టనమ్మా. ఫస్ట్ రౌండ్ 14, బాగు టీం కూడా 14. క్లాప్స్ కొట్టుకోండి. రౌండ్ 1 ప్రోజ్ రౌండ్ 14 పాయింట్స్ 14 పాయింట్స్. ఇప్పుడు రౌండ్ 2 పోయిట్రీ. ఓకేనమ్మా. సో